మూసేసా, ఏమ్మా నువ్వు కండ్లు తెరిచేసా లెక్క లేదు. ఏమ్మా నువ్వు నొప్పి అనుభవించుతానే, ఏమ్మా నొప్పి లేదా అనుకుంటావా? నిద్రపోతుంది శాశ్వత నిద్రపోతుంది. నువ్వు ఇప్పుడు ఏ తల్లి గురించి పోరాడతావా? నువ్వు ఏ తల్లి గురించి వస్తే ఏమ్మా గుండ్లు ఉంటుంది కదా, నన్ను చేసి ఎందుకు పోతావు? గుండ్లు ఉండని చెప్పా, నా గురించి చూసి చెయ్యొద్దు మొక్కే. ఏమ్మా చెయ్యొద్దు మొక్కుతువా? ఎందుకు మొక్కుతా అని అడిగితే ఏం చెప్పలేదు. 2 సేలు పట్టి గట్టి సేలు పట్టుకునే నా కూతురు మగాడు మరి పాడుపడుతుంది. ఒకటే కోట వంగిటి ఏమవుతుంది అమ్మా అడిగేది పెడతాను. 7 గంటలు ఆ రోడ్డు పోతనమ్మా తాగిపోతారంటావా? అయినా భయపడు, అయినా తల్లి వినాలన్నమ్మా వినండి. ప్రభు తరతరము నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకములను పుట్టుకోక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నలులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిరట వలె ఉన్నవి. రాత్రి ఎంద్ర యొక్క జాము వలె ఉన్నవి. వరద చేత నీ ఎట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కొయ్యబడి వాడబారు. నీ కోపం వల్ల మేము క్షీణించి ఉన్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషము నీవు ఉంచుకున్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుతూనే మా దినములో నీవు గడిపితివి. నిట్టూర్పును విడిచినట్లు మా జీవితకాలం జరుపుకుందుము. మా ఆయుష్కాలం 75 సంవత్సరాలు. అధిక బలము 85 సంవత్సరములకు. ఆయనను వాటి వైభవం అది త్వరగా గతించును. నీ అగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియదు. మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లు చెయ్యము. మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఉండు. నీ సేవకుని చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినమునని ఉత్సహించి సంతోషిస్తాము. వద్దురా కొంచెం అది కొంచెం తిప్పు, అది కొంచెం అది కొంచెం కొంచెం ఉండు 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 ఉండు
ఎక్కడ నువ్వు ఎక్కువ గట్టి మళ్ళా కట్టేస్తా పోయి పోయి సైడ్ పోయి ఎటు పోయి సైడ్ పోయి 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 మూతి మీద పోయి గొంతు కూడా పోయి సైడ్ పోయి పక్కన గుంతు చూడు ఏం కాదు పోయి పోసే 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 మొత్తం పోసాను పోసే పోసే మొత్తం పోసే అలా కాలు దక్కు కోసం పో పోయి మొదటి పత్రిక 15లో కొన్ని వచనాలు 35. అయితే మృతులు ఎలాగూ లేచెదరు, వారు ఎట్టి శరీరముతో వచ్చిరదని ఒకటి అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ ప్రతిగింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వడ్డీ గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్తప్రకారముగా నీవు విత్తుదానికి శరీరమును ఇచ్చును. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మరణమా నీ ముళ్ళెక్కడ, పాతాళమా నీ జయమెక్కడ, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్య అభివృద్ధి అందు ఎప్పటికీనూ ఆసక్తులై ఉండుడి. విత్తుచున్న కార్యముగా దేవుని యొక్క వాక్యము మనకు వివరిస్తున్నది. ఒక వ్యవసాయి అనగా రైతు విత్తనమును వేసినప్పుడు నిరీక్షణతో విత్తుతాడు. ఎందుకంటే ఆ విత్తనంలో ఆ గింజలో జీవం ఉన్నది కాబట్టి. అలాగే ఈ తల్లిగారు శరీర ప్రకారంగా మరణించి ఉన్నది, ఆత్మీయ ప్రకారంగా ఆమె మరి పరదేశిలో ఉన్నది. కానీ ఈ యొక్క శరీరం అనేది ఒక విత్తనముగా భావించాలి. కావున మనం నిరీక్షణతో విత్తినప్పుడు, మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచెదరు. అటు పిమ్మట మరి జీవంతో ఉండేటువంటి మనము వారిని ఎదుర్కొంటకు మేము కీడును అనుభవించిన కొలది మేము మరి సంతోషమును పొందునట్లు. ఎందుకంటే ఈ తల్లిగారు కానీ తన యొక్క వ్యాధి వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు, ఆమె బ్రెయిన్లో పుండు వచ్చినప్పటి నుంచి అది మానడం లేదు. ఎందుకంటే షుగర్ యొక్క అంటే దాని యొక్క ప్రాబ్లం వలన, మీది ఎక్కువ కావడం వలన ఆ పుండు మానక చాలా బాధపడింది. ఈ మధ్యకాలంలో అయితే హాస్పిటల్ పాలుగా అయి ప్రైవేట్లో చూపించాలంటే చాలా ఖర్చు అవ్వవలసినటువంటి పరిస్థితి ఉండదు. అయినా కానీ మనకు ఒక నిరీక్షణ కలదు. దేవుని బిడ్డలకు ఉండేటువంటి నిరీక్షణ ఏంటంటే మరల చూచేదం అనబడినటువంటి నిరీక్షణ. కావున ఈ శరీరంను విత్తపోచున్నాం కాబట్టి మనము నిరీక్షణతో విత్తుదా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున ఈ శరీరమును మట్టికి మట్టిగాను ధూళికి ధూళిగాను మనము ప్రభు సన్నిధిలో దీన్ని ఒప్పుకొనుచున్నాం, అప్పగించుకొనుచున్నాం. కావున ప్రభు యొక్క రాకడయందు ఈ శరీరం ఎత్తబడులాగున మనం దేవునికి అప్పగించి ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పబడ్డ వాక్యం మించిన వేరే ఒకటి ఇక్కడ ఆధారం లేదు. ఆ వాక్యమే సజీవంగా నెరవేరునుగా. అద్భుతంగా తండ్రి చెప్పినట్లు జరగబోతున్నాయి. నీ వచ్చేటప్పుడు తప్పగా వారు మొదట లేస్తురన్నావు. ఆమెకు ఆ ధన్యత ఇవ్వబోతున్న అంతవరకు ఆత్మ నీ ఆధుల్లో ఉంటుందని, నీవు చెప్పినట్లు జరుగుతుందని, శ్రమను అనుభవించిన వారులారా, నా చేత నా నామం ద్వారా శ్రమలు కష్టాలు అనుభవించిన వారులారా మీరు విశ్రాంతి పొందిన అలాంటి భాగ్యాన్ని ఇవ్వండి. మన్నుకు మన్ను ఆత్మదేవుని ప్రసంగి చెప్పినట్లు ప్రార్థిస్తున్నాం, దీవిస్తున్నాం. మీరే తన కుటుంబాన్ని ఓదార్చి జరగబోయేదంతా మీరే చూసుకోమని, తల్లి లేని లోటు తండ్రి లేని లోటు తీర్చండి. వారికి మీరే సమస్తమై ఉన్నారు. ఇక్కడికి వచ్చిన బంధు జనానికి అందరికీ ఇదిగో చెప్పినట్లు ఆత్మను అప్పగిస్తున్నాం, మన్నుకు అప్పగిస్తున్నాం. యేసు నామములో మేమందరం మళ్ళా నీ రాకడ వచ్చేంత వరకు కలిసి ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమును సహవాసమును విశేషంగా మరి కుటుంబస్తులకు, బంధుమిత్రులకు, సంఘస్థులకు తోడుగా నీడగా ఉండునుగాక. బండి ఆట ఎత్తి చూడదా ఊరు ఇప్పుడు ఇక్కడ